దేవరా డివైడ్ టాక్ తో సంబంధం లేకుండా ఓపెనింగ్స్ తెచ్చుకోవడంలో తారక్ యాంగిల్లో సక్సెస్ అయింది. అయితే ఈ సినిమాపై ముందు నుంచి భారీ అంచనాలు వేసిన బాలీవుడ్ ఆడియన్స్ ఎందుకనో డిసప్పాయింట్ అయ్యారు. సౌత్ మూమెంట్ హిందీ బెల్ట్ లో దేవరకు ఎందుకు రాలేదంటారు? RRR లో కొమరం భీమ్గా తారక్ కనిపించి నచ్చాడు అనే దానికంటే తమ పటౌడి వంశాంకురం సైఫ్ అలీ ఖాన్ సౌత్ జర్నీ ఎలా ఉంటుందా అని నార్త్ ఆడియన్స్ ఎదురు చూశారు. ఆ విషయంలో తమ హీరోని భైరాగా యూనిక్ గా చూపించలేదనే కంప్లైంట్స్ ఎక్కువగా వస్తున్నాయి. దేవరా వసూళ్ల పరంగా 2 రోజుల్లో 230 కోట్లకు పైగా వచ్చినట్లు మేకర్స్ చెబుతున్నారు. ఫస్ట్ డే 172 కోట్లు వచ్చినట్లు మేకర్స్ అఫీషియల్ గా అనౌన్స్ చేశారు. ఇంతటి కలెక్షన్స్ ఉధృతితో బాలీవుడ్ లో కూడా ఆ లెక్కకు మించి షేర్ ఉంటుంది అనుకుంటే అలాంటిదేం కనిపించడం లేదు. సినిమాలో జాన్వీ కపూర్, సైఫ్ అలీ ఖాన్ ఉన్నారనే విషయం కూడా అక్కడి ప్రేక్షకులకు తెలియదేమో అనిపిస్తుంది. దేవరా హిందీ వర్షన్ కు ఎన్టీఆర్ పాపులారిటీకి తగ్గ వసూళ్లు లేదని చెప్పాలి. నిజానికి అల్లు అర్జున్ పుష్ప చిత్రం మొదటి పార్ట్ కూడా ఓపెనింగ్స్ స్లోగా ఉన్నా ఆ తర్వాత వసూళ్లు పొందుకుంది. బాలీవుడ్ లో పుష్ప అత్యధిక వసూళ్లను సాధించింది. దేవర కూడా అలాంటి మ్యాజిక్ ఏమైనా క్రియేట్ చేస్తుందేమో చూడాలి. శుక్రవారం దేవర హిందీ వర్షన్ 7 కోట్ల కలెక్షన్స్ రాబట్టగా శనివారం 9 కోట్లు వచ్చాయి. దేవర తమిళ, మలయాళ భాషల్లో కూడా కలెక్షన్లు కూడా చెప్పుకోదగ్గ స్థాయిలో లేవని తెలిసిందే. 2 భాషల్లో కలిపి తొలి రోజు ₹1 కోటి మాత్రమే కలెక్ట్ చేసింది. జాన్వీ కపూర్ కు స్క్రీన్ ప్రెజెన్స్ తక్కువ ఉందనే కంప్లైంట్స్ రావడంతో ఎడిటింగ్ లో కట్ చేసిన దావూది పాటను యాడ్ చేశారనే రూమర్స్ వస్తున్నాయి. ఆ విధంగానైనా సినిమాకు కలెక్షన్స్ వస్తే దర్శకుడు, హీరో నష్టాల నుంచి బయటపడొచ్చు.